హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మోస్ట్లీ మహి. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి. ఈరోజు ఉగాది స్పెషల్గా మన ఛానల్లో 3 ట్రెడిషనల్ రెసిపీస్ మీ ముందుకు నేను తీసుకొచ్చాను. ఉగాది పచ్చడి, మామిడికాయ పులిహోర, కొబ్బరి అన్నం. ముందుగా ఉగాది పచ్చడి తయారు చేసుకునే విధానం చూద్దాం. ఉగాది పచ్చడి అంటే 6 రుచులు కలగలిసిన పచ్చడి అండి. మొదటిగా పులుపు అండి. నేను చింతపండుని ముందుగానే నానబెట్టి ఇలా రసం తీసి పెట్టుకున్నాను. రెండవది తీపి. బెల్లాన్ని ఇలా సన్నగా తురుము పెట్టుకున్నట్లయితే వాటర్లో మనకి ఈజీగా కలిసిపోతుంది. మూడవది వగరు. మామిడి ముక్కలను కూడా ఇలా చిన్న చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. నాలుగవది చేదండి. వేప పువ్వుని ఇలా శుభ్రంగా కడిగి పువ్వుని మాత్రమే సపరేట్గా తీసి వేసుకోవాలి. ఐదవది కారం. ఇక చివరగా కొంచెం ఉప్పును కూడా వేసుకోవాలి. మనం ఇలా అన్నిటిని వేసుకొని దీనిలో అరటిపండును కూడా వేసి మనం కలుపుకున్నట్లయితే ఇంకొంచెం చిక్కబడుతుందండి. ఇప్పుడు పచ్చడిని మనం చేత్తో కలుపుకోవాలి. ఇలా అరటిపండు కూడా స్మాష్ చేసుకునేటట్టు కలుపుకుంటూ ఉండాలండి. నేను చేస్తున్నది ఆంధ్ర స్టైల్లో చేస్తున్నానండి. ఆంధ్రాలో అయితే అందరూ ఇలానే చేస్తారు. ఇలా కలుపుకున్నాక లాస్ట్లో కొంచెం పుట్నాల పప్పుని మనం యాడ్ చేసుకోవాలి. ఇలా అడిషనల్గా పుట్నాల పప్పు యాడ్ చేసుకోవటం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి. ఉగాది పచ్చడి రెడీ అయిపోయిందండి. ఇలా ట్రెడిషనల్గా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఇప్పుడు మామిడికాయ పులిహోర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్లోకి వేడిగా ఉన్న అన్నాన్ని తీసుకోవాలండి. మామిడికాయ పులిహోరకి ఎప్పుడు వేడివేడిగా ఉన్న అన్నం అయితేనే బాగుంటుంది. ఇలా ఒక పచ్చి మామిడికాయని తీసుకొని పైన తోలు మొత్తం తీసుకోవాలండి. ఇప్పుడు మామిడికాయని అన్నంలోకి తురిమి వేసుకుందాం. అన్నం వేడిగా ఉన్నప్పుడు ఇలా తురిమి వేసుకోవటం వల్ల పులుపు బాగా కలుస్తుందండి. మామిడికాయ పులిహోర ఆ ఫ్లేవర్ రావాలంటే ఇలా వేడిగా ఉన్నప్పుడు మాత్రమే మీరు ట్రై చేయాలండి. చల్లారిన తర్వాత వేసినట్లయితే టేస్ట్ మారిపోతుంది. ఇలా తురుముకున్నాక ఇప్పుడు అన్నం మొత్తం ఒకసారి కలుపుకోవాలి. మీరు పులుపు ఎంత వస్తుందో చూసుకొని కలుపుకోవాలండి. ఒకవేళ మీకు పులుపు సరిపోలేదు అంటే కొంచెం లెమన్ కూడా వేసుకోవచ్చు. ఇలా కలిపి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు దీనికోసం మనం తాలింపు తయారు చేసుకుందాం. ఒక కడాయిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ ఎక్కాక 1 చెంచా ఆవాలు, 1 చెంచా మినప్పప్పు, 1 చెంచా శనగపప్పు, 2 చెంచాలు పల్లీలు వేసుకోవాలండి. స్టార్టింగ్లోనే 1 అర చెంచా పసుపును వేసుకోవాలండి. ఇప్పుడు వీటన్నిటిని బాగా వేయించుకుందాం. మూడు ఎండుమిర్చి వేసుకుందాం. రెండు పచ్చిమిర్చి మధ్యలోకి చీల్చి వేసుకోవాలండి. లాస్ట్గా కొంచెం కరివేపాకును కూడా వేసుకొని ఒకసారి వేయించుకుందాం. ఇలా వేయించుకున్న ఈ తాలింపుని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న రైస్లోకి వేసుకోవాలి. ఇలా రైస్లోకి వేసుకున్న తర్వాత ఇప్పుడు రైస్ మొత్తాన్ని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక రుచికి తగినంత ఉప్పును కూడా వేసుకొని ఇంకొకసారి కలుపుకుందాం. చూసారుగా, చాలా సింపుల్గా 10 నిమిషాల్లో మీరు పులిహోర చేయాలనుకున్నప్పుడు ఈ మామిడికాయ పులిహోర చేయండి. ఉగాది స్పెషల్గా ఇది మీ అందరికీ నచ్చుతుందనే నేను ఈ వీడియో షేర్ చేస్తున్నాను. మీరు తప్పకుండా ట్రై చేయండి. తర్వాత కొబ్బరి అన్నం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం.
కొబ్బరి అన్నం కోసం ముందుగా ఒక కడాయిలోని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయ్యాక 1 చెంచా ఆవాలు వేసుకోవాలి, 1 చెంచా మినప్పప్పు, 1 చెంచా శనగపప్పుని వేసుకోవాలండి. ఇప్పుడు ఈ మూడింటిని బాగా వేయించుకుందాం. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న 3 ఎండుమిర్చిని కూడా వేసుకుంటున్నాను. సన్నగా కట్ చేసుకున్న 3 పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం కరివేపాకును కూడా వేసుకోవాలి. జీడిపప్పును కూడా వేసుకుందాం. ఇప్పుడు ఇలా అన్నిటిని బాగా కలుపుకొని వేయించుకున్న తర్వాత మనం తురిమి పెట్టుకున్న కొబ్బరిని వేసుకోవాలండి. కొబ్బరిని ఇలా సన్నగా తురిమి పెట్టుకొని వేసుకున్నట్లయితే మనకు అన్నంలో మిక్స్ అవుతుంది. కొబ్బరిని 2 నిమిషాలు వేయించుకున్నట్లయితే సరిపోతుందండి. ఇలా వేయించుకున్న తర్వాత మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న అన్నాన్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలండి. వేయించుకున్న కొబ్బరి తాలింపు అంతా బాగా కలిసేలాగా అన్నం మొత్తం కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు రుచికి తగినంత ఉప్పుని వేసుకుందాం. ఇంకొకసారి కలుపుకొని దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఈ కొబ్బరి రైస్ అనేది అమ్మవారికి నైవేద్యంగా పెడతారు, మనకి టెంపుల్స్లో కూడా ప్రసాదంలో ఇస్తారండి. సో అందుకని ఉగాది సందర్భంగా మీకోసం నేను మామిడికాయ పులిహోరని, కొబ్బరి అన్నాన్ని, ఉగాది పచ్చడిని కూడా చేసి చూపించాను. మీకు కనుక ఈ రెసిపీస్ నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే మా వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీకు వస్తూ ఉంటాయి.